నేనేమి చేశాను నేరం, మీకెక్కడంటింది పాపం అంటూ ఆ పసి హృదయం కుమిలిపోతోంది. కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడాల్సిన తండ్రి 3 ఏళ్ల చిన్నారిని 5,000కు అంగడి సరుకుగా అమ్మేశాడు. ఆపై చిన్నారిని ఎవరో అపహరించారని మాయమాటలు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లితో విభేదాలు, వ్యసనాలకు బానిస కావడమే ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు. కన్నపేగును కనికరం లేకుండా అమ్మేసిన ఆ తండ్రికి అరదండాలు వేసి జైల్లో కూర్చోబెట్టారు. ఆగస్టు 7 సమయం రాత్రి 10:30 గంటలు. విజయవాడ రైల్వే స్టేషన్. ఓ వ్యక్తి హడావుడిగా జీఆర్పీ పోలీస్ స్టేషన్కొచ్చాడు. తన 3 ఏళ్ల కుమార్తె శ్రావణిని 1వ నంబర్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద నుంచి గుర్తు తెలియని 2 వ్యక్తులు అపహరించుకుపోయారని ఫిర్యాదు చేశాడు. లేదు నా కుమార్తె కనిపించకుండా పోయిందని మరోసారి చెప్పాడు. వెంటనే రైల్వే స్టేషన్లోని సాధారణ రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జేవి రమణ తమ సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి పాప కోసం గాలింపు ప్రారంభించారు. విచారణలో శ్రావణి తండ్రి మస్తాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడం పోలీసులకు అనుమానాలు రేకెత్తించింది. త్రీ ఇయర్స్ గర్ల్ని తండ్రి తీసుకురావటం ఏంటి, తల్లి లేకుండా అని చెప్పేసి తల్లి ఏమైందని అడిగితే ఆ తల్లి చనిపోయిందని చెప్పి కొంతసేపు తల్లికి నాకు సంబంధం లేదు, కూతురు నా దగ్గరే ఉంటుందని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా అతను పొంతలేని సమాధానాలు చెప్పడం వల్ల అసలు తల్లి ఎక్కడుందని కనుక్కుందామని అతను అడ్రస్ అడిగితే తప్పుడు అడ్రస్ చెప్పడం జరిగింది. సో అతను అడ్రస్ నేను తెలుసుకుని అతని అడ్రస్కి నేను అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎల్డర్లు ఎవరైతే ఆ కాలనీలో ఎల్డర్ ఎవరైతే ఉన్నారో సంజీవరావు అన్న అతన్ని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఆ సంజీవరావు అన్న అతన్ని కాంటాక్ట్ చేయగా ఈ పాప తల్లిని నెంబరు నాకు మార్నింగ్ 5:30కి ఇవ్వడం జరిగింది. 5:30కి ఆవిడ కాంటాక్ట్ చేస్తే ఈ జరిగిన విషయం అంతా చెప్పింది. విచారణలో మస్తాన్ అస్సలు నిజం చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. ఒక మహిళ, మరో వ్యక్తి పాపను తమ వెంట తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు రైల్వే స్టేషన్ బయట కృష్ణలంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. 2 అనుమానితులు చిన్నారి శ్రావణిని తీసుకుని బస్సు ఎక్కడాన్ని గుర్తించారు. వెంటనే డ్రైవర్ని సంప్రదించిన విజయవాడ జీఆర్పీ సీఐ రమణ ఈ సమాచారాన్ని రాజమండ్రి జీఆర్పీ సీఐకి చేరవేశారు. బస్ డ్రైవర్ గారికి మేము కాంటాక్ట్ చేయగా వరప్రసాద్ గారు వెంటనే మాకు రెస్పాండ్ అయ్యి, సార్ మీరు చెప్పిన వ్యక్తులు బస్సులో ఉన్నారు, కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నారు, మీరు తొందరగా వస్తే నేను రాజమండ్రి లోపు మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అనగానే నేను మా రాజమండ్రి జీఆర్పీ ఎస్హెచ్ఓ గారు పాల శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి అక్కడున్న స్టాఫ్ని హెల్ప్ అడిగి అసిస్టెన్స్ తీసుకుని కాతేరు బ్రిడ్జ్ దగ్గర బస్సు అక్కడ రీచ్ అయ్యే ముందే అక్కడ స్టాఫ్ని పెట్టి అక్కడికి రీచ్ అవ్వగానే ఆ బస్సులో ఎక్కించి వాళ్ళని సెక్యూర్ చేసుకుని విజయవాడ రాజమండ్రి జీఆర్పీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడి నుంచి రాయగడ ఎక్స్ప్రెస్కి రాత్రి నా స్టాఫ్ని మహిళా సిబ్బందిని తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ సెక్యూర్ చేసుకుంటే ఈ పాప మా పాప అని చెప్పేసి ఈ చిన్నారి అన్న అమ్మాయి చెప్పడం వల్ల సరే మీ పాప వాళ్ళ పాప అనేది విచారిద్దాం అని చెప్పేసి వాళ్ళని కూడా వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చిన్నారి క్షేమంగా దొరకడంతో విజయవాడ జీఆర్పీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాప తల్లి వెంకటేశ్వరమ్మకు సమాచారమిచ్చారు. ఆమె తన భర్త గురించి అసలు విషయాన్ని తెలిపింది. నిత్యం మద్యం తాగొచ్చి మస్తాన్ భార్యపై దాడి చేసేవాడని విచారణలో పోలీసులు గుర్తించారు. మస్తాన్ విజయవాడలో భిక్షాటన చేసేవాడని, ఈ సమయంలోనే బొళ్ళా శ్రీనివాసరావుతో అతనికి పరిచయం ఏర్పడిందని తెలుసుకున్నారు. శ్రావణిని శ్రీనివాసరావుకు విక్రయించాడని, బెజవాడలో శ్రావణితో భిక్షాటన చేయిస్తే తెలిసిపోతుందని రాజమండ్రిలో భిక్షాటన చేయించేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తేల్చారు. మేము 4 నెలల నుంచి ఇడుకున్నాం సారు నా భర్త నుంచి. తాను ఎప్పుడు తాగుతాం, మమ్మల్ని చిత్రహింసలు చేస్తాం,
మేము ఆ బాధలు భరించలేక మేము పక్కకు వచ్చేసాము. ఆ ఒక్క దారాగా మాకు చిన్న ఇల్లు ఒకటి చూసింది, అద్దె ఇల్లు. ఆ ఇంట్లో బతుకుతా అద్దెకుంటా మేము పని చేసుకున్నాం. మా పాటికి మేము పని చేసుకుని బతికేటప్పుడు మా పిల్లల్ని తీసుకొని కిడ్నాప్ చేసి నాకు తెలియకుండా తీసుకెళ్ళి అమ్మేస్తానని నన్ను బెదిరిస్తా ఉంటున్నాడు సారు. అవన్నీ కూడా చూసి కూడా నేను వెళ్ళిపోయాను. పాప బాగానే ఉంది. ఈ పోలీసు వారు నా బిడ్డనే నాకు అసలు దొరకదు అనుకున్నాను, దొరికే పాపనే వాళ్ళు చేరి నాకు ఇచ్చారు. ఆయనగా అరెస్ట్ చేయాలి సార్. కత్తి తీసుకొని పొడుస్తానంటాడు, పెళ్ళాన్ని పొడుతానంటాడు, నా బొట్టు అమ్మబోతే నన్ను చంపేస్తానన్నాడు. నా కూతురు మీదకి వచ్చాడు, ఆ పిల్లల మీదకి వెళ్తాడు. ఆ రైతే వాడితో వాళ్ళు భయంతో చచ్చిపోతున్నారు సార్. ఆ భయం లేకుండా వాడి జైలు జీవితాంతం వేసినా వాళ్ళకి ఇష్టమే. ఎందుకంటే వాళ్ళు పడుతున్న వేతన రేత్రి 11 దాకా మా ఇంటికాడ కూర్చుంటున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి పండుకోవాలని వాడితో భయం. కత్తి ఎప్పుడు కత్తి ఉంటుంది ఈడ, అది పెట్టి ఆడ పొడిచేస్తాడు, చంపేస్తాను, నరికేస్తాను తిరుగుతున్నాడు. అది వాళ్ళ భయం. ఈ కేసులో శ్రావణి తండ్రి మస్తాన్తో పాటు ప్రకాశం జిల్లా వేమారానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా వేమారానికి చెందిన సడేల చిన్నారిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.